అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు అప్పుడు ముందుకొచ్చి మేము ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ ఆదుకుంటుంది మిమ్మల్ని, ఇది గవర్నమెంట్ సెక్టార్ కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ భద్రత ఉంటుంది, మీకు అన్ని రకాలుగా సోర్సెస్ ఉంటాయి అంటే అప్పులు చేసైనా సరే బండ్లు నడిపినాము. ఆ విధంగా ముందుకు పోతూ ఉంటే ఎప్పుడైతే మాకు డబ్బులు అసలే ఇవ్వకుండా చాలా ఇబ్బందుల పాలైనప్పుడు ఇక బండ్లు నడపమని పక్కకు పెట్టి మీకు వెంటనే 15,000 గౌరవ వేతనం ఇస్తాము, ఇప్పటి నుండి నడపండి అన్నారు. అప్పటి నుండి మళ్ళీ మొదలెట్టినాం. ఆ తర్వాత 5 సంవత్సరాల డిపెండెంట్ త్రిపార్టీ డిపెండెంట్ అగ్రిమెంట్ అనేది ఉన్నది. 5 సంవత్సరాలు అయిపోయిన వెంటనే మిమ్మల్ని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం తీసుకుంటామని చెప్పేసి అంటే మేము నమ్మి డబ్బులు వచ్చినా రాకున్నా పని చేసుకుంటూ పోయాము. ఇప్పుడు మాకు 5 సంవత్సరాలలో కట్టాల్సిన బండ్లది ఈఎంఐ ఒకటి ఉంటుంది బ్యాంకు. ఆ బ్యాంక్ ఈఎంఐ వాళ్ళు 60 నెలల్లో కట్టాల్సింది 76 నెలలైనా కట్టకపోవడం వల్ల అది సిబిల్ స్కోర్ అనేది -0కి పోయి మాకు బ్యాంక్ డిఫాల్టర్లను చేసి రోజు బ్యాంక్ వాళ్ళతో విపరీతమైన టార్చర్ వల్ల మేము అసలు ఒక ప్రైవేటు లోన్ తీసుకున్నా కూడా అన్ని ఫోన్లు రావు.